యాత్ర విశ్వాస యాత్ర, జీవిత యాత్ర, నడుపు యాత్ర. యాత్ర విశ్వాస యాత్ర, జీవిత యాత్ర, నడుపు యాత్ర. రండి కలిసి రండి, విశ్వాస యాత్రలో సాగిపోదాం. రండి కలిసి రండి, విశ్వాస యాత్రలో సాగిపోదాం. This is the journey by faith. 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 ఈ దినము దేవుని వాక్యంలో నుండి మనందరికి పరిచయమైనటువంటి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ధ్యానించాలని చెప్పి నేను ఆశపడుచూ ఉన్నాను. ఒక ఇశ్రాయేలు దేశపు చిన్నది, సిరియా దేశంలో ఉన్నటువంటి ఒక చిన్నదాని గురించి క్లుప్తంగా ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. బై ద వే, ప్రతిదినము మీతో మాట్లాడాలి కనుక ఉదయం నుండి ఆల్మోస్ట్ ఈరోజు ఏం మాట్లాడాలి, ప్రభువా నాతో ఏం మాట్లాడతావు, నీ ప్రజలతో ఏం మాట్లాడాలి అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటాం. ఒక్కొక్కసారి దేవుడు లాస్ట్ మినిట్లో మేము సిద్ధపడినటువంటిది, కొంతమంది దేవుని సేవకులకి ఇలాంటి అనుభవం ఉండి ఉండవచ్చు, మేము సిద్ధపడినటువంటిది అంతగా ఇన్స్పిరేషన్ అనేటువంటిది లేదా లీడింగ్ అనేటువంటిది ఆ వాక్యానికి ఉండకుండా వేరొక వాక్యాన్ని దేవుడు మాట్లాడమని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ కార్యానికి తల వంచి మాట్లాడినప్పుడు ఆ వాక్యము ఎవరికి అవసరమో మాకైతే తెలియదు. అలానే ఎంతో మంది మాట్లాడినప్పుడు దేవుని యొక్క ప్రేరణతో దేవుని యొక్క ఆత్మ కార్యాన్ని లోబడి దేవుని సేవకులు ఎవరైతే మాట్లాడతారో అలాంటి సమయంలో దేవుని యొక్క అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం మనలో జరిగిస్తాడనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగ చేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. యజమానుడి దృష్టికి ఘనుడై ఉండెను కనుక దయ పొందిన వాడై ఉండెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారు అచ్చటి ఒక చిన్నదాని చెరువుని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోన్లనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగంను బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను కనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఓకే, చాలండి. యాక్చువల్లీ మనం ఈ 5వ అధ్యాయంలో ధ్యానించుకోవాలంటే 5వ అధ్యాయము 6వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు ధ్యానించుకుంటే ఇక్కడ 4 వ్యక్తుల గురించి, 4 సంభవాల గురించి, 4 పరిస్థితుల గురించి, 4 విధాలైనటువంటి మనస్తత్వాల గురించి, 4 విధాలైనటువంటి క్రైస్తవులు ఈ లోకంలో సంఘంలో ఉన్నటువంటి వారి గురించి మనం సవివరంగా ధ్యానించవచ్చు. కానీ ఈరోజు అవన్నీ నేను మీతో ప్రస్తావించడం లేదు. నిజానికి నేను సిద్ధపడినటువంటి వాక్యం వేరు, దేవుడు ప్రేరేపించి ఈ వాక్యాన్ని తెలియజేయాలనేటువంటి ప్రేరేపణతో మరలా ఈ వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలో ఒక చిన్నదాని గురించి, అనగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇజ్రాయేల్ దేశపు చిన్నది అని రాయబడి ఉంది 4వ వచనంలో. ఇజ్రాయేల్ దేశపు చిన్నది. ఇక్కడ సిరియా
రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమాను గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. నయమాను పరాక్రమశాలి. నయమాను చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సైన్యాధిపతి. ఆయన రాజు దగ్గర మంచి పేరు కలిగినటువంటి వాడు. ఆయనకున్నటువంటి గుణగణాలు ఎన్నో ఉన్నాయి. విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి. కానీ తనకి కుష్ఠరోగం ఉన్నది. ఆ కుష్ఠరోగం ఉన్నటువంటి వాని యొక్క ఇంటిలోనే తన భార్య దగ్గర పరిచారం చేస్తున్నటువంటి ఒక చిన్నది ఉన్నది. కనీసం ఆమెకి పేరు కూడా లేదు. నయమానికి పేరుంది, ఆయనకు అడ్రస్ ఉంది, ఆయన యొక్క గుణగణాలు, లేకపోతే ఆయన యొక్క పరాక్రమశాలి అని, ఆయన సైన్యాధిపతి అని అన్నీ రాశారు బైబిల్లో. కానీ ఈ యొక్క చిన్నదాని యొక్క పేరు మాత్రం వ్రాయలేదు. కేవలం ఇజ్రాయేల్ దేశపు చిన్నది అని చెప్పి వ్రాయబడి ఉన్నది. 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, వారచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. వీళ్ళు ఇజ్రాయేలీల మీద, సిరియన్లు ఇజ్రాయేల్ దేశం మీద దండెత్తి వాళ్ళలో ఉన్నటువంటి కొంతమందిని చెర తీసుకొని వచ్చారు. వాళ్ళలో ఒకతే ఈ చిన్నది. అంటే తన దేశం నుంచి వేరే దేశానికి తీసుకుని వచ్చి ఒక పరిచారకులాగా, ఒక పని మనిషిలాగా ఆ పాపని వాడుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. అలా ఎవరైనా కానీ మనల్ని మన దేశం నుంచి ఇంకొక దేశానికి తీసుకెళ్ళి పని చేయించుకుంటూ ఒక బానిసగానో ఒక పని మనిషిగానో వాడుకుంటూ ఉంటే వారి మీద కోపం ఉంటుందా? తప్పకుండా కోపం ఉంటుంది. అక్కడ నుంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం జరుగుతుందా లేదా? తప్పకుండా అలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎంతో మంది కోవిడ్-19 బట్టి లాక్డౌన్ ప్రకటించగా చాలా మంది వారి దేశాల్లో వదిలిపెట్టి వెళ్ళి వేరొక దేశంలో ఉండి అక్కడే లాక్డౌన్ అయ్యి రాలేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మన భారతదేశంలో కూడా, మన రాష్ట్రాల్లో కూడా వేరే ప్రాంతం నుంచి పనికి వలస వచ్చేసి అక్కడే ఉండిపోయి వెళ్ళలేనటువంటి సందిగ్ధ స్థితిలో ఉన్నట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చాలాసార్లు ఇప్పుడు మన వార్తల్లో వింటున్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం. అదే స్థితిలో ఈ చిన్నది కూడా ఉందనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ దినమున మనము దేవుని యొక్క బిడ్డలుగా ప్రతి చోట సాక్షులుగా ఉండాలి. ఒకవేళ నీ దేశంలో కావచ్చు, లేకపోతే మరొక దేశంలో కావచ్చు, మరొక ప్రాంతంలో కావచ్చు, మనం దేవునికి సాక్షులుగా ఉండాల్సినటువంటి వారమై ఉన్నామనే సత్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ యొక్క పరాక్రమశాలి వీటన్నిటిని మనం ధ్యానిస్తే సమయం సరిపోదు. ఈ చిన్నదాని గురించే కొద్దిగా నేను ఫోకస్ చేసి మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఆయనకి కుష్ఠరోగం కలిగి ఉన్నది. మన నిజానికి పాత నిబంధన ప్రకారంగా ఆయన ఊరు వెలుపల, పాళెం వెలుపల ఉండాలి. మరి ఈయనకున్నటువంటి తలాంతులను బట్టో, ఈయన పరిస్థితులను బట్టో తెలియదు, కానీ ఆయన గృహంలోనే ఉంటూ ఉన్నాడు. అది గమనించినటువంటి ఈ పాప తను చెప్తున్నటువంటిది ఏంటంటే, 3వ వచనం దయచేసి చదవండి. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగంను బాగు చేయనని తన యజమానురాలితో అనెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. కొన్ని పాఠాలు తన దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. ఆమెకి పేరు లేకపోవచ్చు, కానీ తనకెన్నో గుణగణాలు ఉన్నాయి అనేటువంటిది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యం ఇక్కడ ఉంది. గర్ల్ వర్క్డ్ విత్ కమిట్మెంట్ ఇన్ హర్ రెస్పాన్సిబిలిటీస్. ఆమెకి ఇచ్చినటువంటి పనిలో చాలా నమ్మకంగా ఉంది అని మనం చెప్పాలి. ఎందుకు నమ్మకంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అంటే, ఆ చిన్నది వాళ్ళతో మాట్లాడే విధానంలోనే అర్థమైపోతుంది ఆమె చాలా కమిట్మెంట్తో పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రతి విశ్వాసి కూడా సమర్పణ జీవితం కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క చిన్నది నయమాను భార్యకి పరిచర్య చేస్తూ, పరిచర్యలో నమ్మకం ఉంటుంది, సాక్షిగా ఉంది, విశ్వాసం కలిగి ఉంది, ధైర్యం కలిగి ఉంది, నిస్వార్థం కలిగి ఉంది. ఇవన్నీ గుణగణాలు తనకు కలిగి ఉన్నాయి.
అది ఈ 2-3 మాటల్లోనే మనకు అర్థమైపోతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, షీ హ్యాస్ యాక్చువల్లీ కన్సర్న్ ఫర్ సఫరింగ్ అండ్ నీడీ. అక్కడ ఉన్నటువంటి అవసరతలో, అక్కడ ఉన్నటువంటి శ్రమలో ఉన్నటువంటి తన యొక్క యజమానికి, అవసరతలో ఉన్నటువంటి తన యజమానికి ఒక ఉచిత సలహా చెప్పింది. ఏదో చెప్పాలి గనక చెప్పడం కాకుండా దృఢమైనటువంటి విశ్వాసంతో ఆమె చెప్పినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇన్ అవర్ కాంటెక్స్ట్ వీ షుడ్ హ్యావ్ ఎ కన్సర్న్ ఫర్ ద పెరిషింగ్ సోల్స్. మన యొక్క పరిస్థితుల్లో మనం చెప్పాలంటే ఎంతో అవసరం ఉన్నది, ఎంతో కన్సర్న్ చూపించాల్సిన, ఎంతో శ్రద్ధ చూపించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈనాడు మరణాల సంఖ్య టీవీలో మనం చూస్తూ ఉంటే మరణాలు రేటు పెరిగిపోతూ ఉంది. కరోనా వైరస్ దాడికి ప్రజలు చనిపోతూ ఉన్నారు. ప్రభువును తెలుసుకోకుండా చనిపోతూ ఉన్నారు చాలామంది. ఎలా మనం గృహాల్లో ఉండి సువార్త చెప్పగలం? ఎలా మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలం? నరకానికి వెళ్ళేటువంటి వారిని కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు మనం ఎలా దేవుని యొక్క పరిచర్యలో భాగంగా వారిని అగ్నిలో నుంచి తప్పించి ప్రభు పరిచర్యకు, లేకపోతే ప్రభు యొక్క పనిలో, లేకపోతే ప్రభు యొక్క రాజ్యంలోనికి చేర్చగలం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. శ్రమలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాలి, అవసరతలో ఉన్నటువంటి వారికి అవసరతను తీర్చాలి అనేటువంటి క్రైస్తవ గుణం ఈ పాపకి ఆ దేశంలో ఉన్నప్పటికీ కూడా కలిగి ఉందని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇతర దేశంలో సాక్షిగా ఉండటం అంత సామాన్యం కాదు. వాళ్ళు ఏదైనా చేయొచ్చు, అవసరమైతే చంపనైనా చంపొచ్చు, వ్యతిరేకంగా వారి కార్యాలు జరిగించి చిత్రహింసలు కూడా పెట్టవచ్చు. వాటన్నిటినీ ఆమె పట్టించుకోకుండా ధైర్యం కలిగి ఉంది, విశ్వాసం కలిగి ఉంది. నా యజమానుడు ఒకవేళ సోమ్రోను దగ్గరలో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి నా ఏలిన వాడు ఎంత గౌరవిస్తుందో చూడండి, ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అంటే తనకు తెలుసు షోమ్రోనులో ఉన్నటువంటి దేవుని దాసుడు ఎలీషా దగ్గరికి వెళితే తప్పకుండా ఈ కుష్ఠరోగం నయమైపోతుందని చెప్పి తనకున్నటువంటి కాన్ఫిడెన్స్, తనకున్నటువంటి విశ్వాసము, తనకున్నటువంటి ఆ యొక్క దృఢత్వము, దృఢమైనటువంటి నమ్మకం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కుష్ఠవ్యాధి అనేటువంటిది ఇట్స్ అ కైండ్ ఆఫ్ కంటేజియస్, స్లోలీ పాయిజన్ లాగా కంటేజియస్ డిసీజ్. అది కూడా ఇక్కడ నుంచి ఒక్కొక్కరికి వెళుతుంది. కాకపోతే కరోనా వైరస్ లాగా వెంటనే వెళ్ళిపోయి నాశనం చేయదు. కానీ కుష్ఠవ్యాధికి కూడా మందు లేదు, కుష్ఠరోగికి కూడా మందు లేనిటువంటి పరిస్థితి, ఊరు వెలుపల ఉండాల్సినటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తనకి దేవుని యొక్క సాక్షిగా, గొప్ప సాక్షిగా ఆమె ఉండి, తన గృహంలో పనిచేస్తూ కూడా సాక్షిగా ఉండి తనని ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపించింది, తన అవసరతను తీర్చింది. తన యొక్క సాక్ష్యాన్ని బట్టి ఆయన బాగుపడటానికి, మార్గాన్ని తెరవడానికి ఆ పాప కారణమైంది. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఒకవేళ నీ వయసులో చాలా చిన్నవాడిని అనుకుంటున్నావేమో, చిన్నదాన్ని అనుకుంటున్నావేమో, పేరు లేదు, అడ్రస్ లేదు అనుకుంటున్నావేమో, ఎవరు గుర్తించలేమో అనుకుంటున్నావేమో, చెరగొనిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అనుకుంటున్నావేమో, ఎవరి దగ్గర బానిసగా పనిచేస్తున్నాను అనుకుంటున్నావేమో, లేకపోతే నాకు ఏమీ లేదు, చదువు రాదు, ఆస్తి అంతస్తులు లేవు అనుకుంటున్నావేమో. దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నది గొప్ప సాక్షిగా ఇతర దేశంలోనే దృఢమైనటువంటి విశ్వాసంతో ఏ విధంగా ఉందో అలాంటి విశ్వాసం నేను కలిగి ఉండాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. చెరగొనుకుపోయినటువంటి పరిస్థితుల్లో, శ్రమల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కష్టపెట్టేటువంటి వారిపైన మన భావన ఏంటి? ఒకవేళ మనల్ని ఆ స్థితిలో పెట్టి శ్రమ పెట్టేటువంటి వారిపైన మన భావన ఎలా ఉంటుంది? వీడికి కుష్ఠరోగం వచ్చింది, నన్ను ఇట్లా తీసుకొచ్చాడు, నన్ను ఇలా చేశాడు కాబట్టి ఇలా వచ్చింది, తొందరలో చస్తే బాగుండు, అలా కోరుకుంటాం. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం నుంచి తను చెరగా తీసుకొచ్చాడు, వాళ్ళందరినీ జయించి ఓడించి తీసుకొచ్చాడు.
సో గ్రడ్జ్ పెంచుకోవాల్సిందల్లా పోయి, ఆమె కోపాన్ని పెంచుకోవాల్సిందల్లా పోయి, కష్టపెట్టినటువంటి వారి మీద ప్రేమను చూపిస్తుంది. వారి కొరకు ఏమని కోరుకుంటున్నావు? ద్వేషం కలిగి ఉందా? శాపాన్ని కోరుకుంటుందా? లేదా ప్రేమను చూపిస్తుందా? అంటే ఇక్కడ ఆమె ప్రేమనే చూపిస్తుంది. దేవుని బిడ్డ, శత్రువుల పట్ల మనం ప్రేమను చూపించాలి. ద్వేషభావం కలిగి ఉండకూడదు. శాపనార్థాలు వారిని పెట్టకూడదు. వారిని ప్రేమించే స్థితిలో మనం ఉండాలి. అలాంటి స్థితి తను కలిగి ఉందని మనం గ్రహించాలి. షీ హాస్ ఎ కన్సర్న్ ఫర్ సఫరింగ్ అండ్ నీడీ. దట్స్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ us. ఆమె దగ్గర నుంచి ఆశించినటువంటిది కూడా దేవుడు అదే. ఈరోజు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటిది కూడా అదే. శ్రమలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం, అవస్థలో ఉన్నటువంటి వారి అవస్థలు తీర్చగలిగినంతగా మనం తీర్చడం, మనకు పనిచ్చినటువంటి వారు మనం ఎక్కడైతే ఉండి ఏ పని చేస్తున్నామో ఆ పని విషయంలో మనము సమర్పణ జీవితం కలిగి, కమిట్మెంట్ కలిగి ఆ పనిని నమ్మకంగా నిర్వర్తించటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చూడండి, ఆఫీస్లో కూడా ఎవరైతే నమ్మకంగా ఉండి పనిచేస్తారో వాళ్ళకి ఎక్కువ పనులు కూడా ఇస్తూ ఉంటారు. నమ్మకమైనటువంటి వాళ్ళకి ఒకసారి దే హ్యావ్ టు పే ద ప్రైస్ మోర్. వాళ్ళ సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. నమ్మకంగా ఉండటం దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని కూడా చూద్దాం. గర్ల్ హ్యాస్ కరేజ్ టు స్పీక్. ఈ చిన్నది మాట్లాడటానికి ధైర్యం కలిగి ఉంది. ధైర్యం అంటే ఈమె ఏ పరిస్థితుల్లో ఉంది అని ఆ విధంగా మాట్లాడొచ్చు. నీకెందుకు, నోరు మూసుకొని నీ పని చూసుకో, నీకేం తెలుసు తనకున్నటువంటి ఆ రోగాన్ని బట్టి, అసలు నిన్నెవరు మాట్లాడమన్నారు దాని గురించి అని ఏమనలేదు. వాడు తను మాట్లాడినటువంటి ఆ రీతి, ఆ ధోరణి, తనకున్నటువంటి ధైర్యం, దేవుని బిడ్డలకు మాత్రమే అలాంటి ధైర్యం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, తను చెప్పినటువంటి విషయం ఆమె ఆయన యొక్క మనస్సులో లేకపోతే ఆయన యొక్క జీవితంలో ఒక విశ్వాసాన్ని తీసుకొచ్చింది. కరెక్టే, ఆమె చెప్పేటువంటిది కరెక్టే. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాడట. రాజుతో ఈ మాట చెప్పాడట, మా ఇంట్లో ఒక పని పిల్ల ఉందండి, ఆమె ఇజ్రాయెల్ దేశపు రాజు, ఇజ్రాయెల్ దేశపు పిల్ల, ఆమె ఈ మాట చెప్తుంది, నేను అక్కడికి వెళ్ళాలని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు. రాజు కూడా నవ్వి, ఆ పాప మాటలు ఎందుకు వింటావు, ఏ దేశంలో లేదా స్వస్థపరిచేది, ఎక్కడ మందు లేదు కదా, నువ్వు అక్కడికి వెళ్తావు అనలేదు. అంత కన్విన్స్గా చెప్పగలిగింది, ధైర్యంగా చెప్పగలిగింది. స్పీక్ అవుట్ బోల్డ్లీ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కోసం, దేవుని కార్యాల కోసం మనము ధైర్యంగా మాట్లాడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డల, దేవుని కోసం ధైర్యంగా నిలబడాల్సినటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళాలి. ఎలా మాట్లాడగలం, ఎలా ధైర్యంగా చెప్పగలం? నీకే నమ్మకం లేకపోతే, నీవే విశ్వసించినటువంటి ఆ విధానం నీకే తెలియకపోతే, అనుమానం అనేటువంటి విధంగా నీవు ఉంటే, నిజమైనటువంటి మానవ మనసు పొందినటువంటి వారు, నిజంగా కన్విన్స్ చేయబడినటువంటి వారు, రక్షణ విషయంలో స్థిరమైనటువంటి పునాది కలిగినటువంటి వారు రక్షణను ఎప్పుడు కోల్పోరు. వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుని కోసం మండేటువంటి జ్వాలలుగా ఉండి అనేక మందికి దేవునికి సాక్షులుగా ఉంటూ ముందుకు సాగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరో సేవకులు ఈ విధంగా చేయాలి, లేకపోతే ఎవరో ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఆ దేవుని సేవ చేయాలనేటువంటిది కాదు. ప్రతి విశ్వాసి కూడా ఒక శిష్యుడు అని గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క శిష్యులైనటువంటి వారందరికీ ఆయన ఆరోహణమై వెళ్ళిపోవడానికంటే ముందు మీరు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మంచి వార్త కోల్పోయినటువంటి ఈ లోకానికి మంచి వార్తను మనకిచ్చినటువంటి ఆ దేవదేవునికి వందనాలు చెల్లించి మంచి వార్తను ప్రకటించండి, మంచి వార్తను తెలియజేయండి. మీ యొక్క మాట ద్వారా అనేక మందికి స్వస్థతను చేకూర్చండి. అనేక మంది దినాల్లో ధైర్యం చెడినటువంటి వారిగా ఉన్నారు, కాన్ఫిడెన్స్ లేనటువంటి వారిగా ఉన్నారు. నా ఉద్యోగం పరిస్థితి ఏంటో, నాకు శాలరీ వస్తుందో లేదో, మరలా వచ్చే సంవత్సరం అయినా నేను కోలుకుంటానో లేదో, ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఇంకెన్ని సంవత్సరాలు పట్టుద్దో, ఈ లాక్డౌన్ ఇంకెంతకాలం
ఓపెన్ అవుతుందో లేదో తెలియనటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి, ఈ అనుమానాలతో భయంతో ఏమి తోచలేని పరిస్థితుల్లో ప్రజలు ఉండగా నీవు ఒక విశ్వాసిగా ప్రక్కనున్నటువంటి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి నీకు రావాలి. ఒకవేళ నువ్వు గృహానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోవచ్చు, ఒక కాల్ చేసి ధైర్యమైనటువంటి మాటను తెలియజేయి, ఒక వాగ్దానాన్ని తెలియజేయి, ఒక సాక్ష్యాన్ని నువ్వు పంచుకో, ఒక వాక్యాన్ని దేవుని యొక్క సన్నిధిలో తెలియజేయి. దేవుడు నాతో మాట్లాడాడనే విషయాన్ని నువ్వు నీ స్నేహితులకి, నీ యొక్క పక్కవారికి నీ ఫోన్ చేసో లేకపోతే వీడియో కాల్ చేసో దేవుని సన్నిధిలో తెలియజేయి. దేవుని కార్యాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. ప్రార్థన చేయటమే కాదు, మన దేవుని స్తుతించాలి. ప్రైజ్ పాయింట్ ఒకటి పంపించు, దేవుడి కార్యాలు నాకు చేశాడని. ఎంతోమంది ఈ రోజుల్లో మనము ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నాం. మనసులు పాడు చేసేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సాక్షులుగా కొంతమంది ఉన్నటువంటి వారు, దేవుని యొక్క స్వస్థతను పొంది సాక్షిగా ఉన్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి మనము స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అనదర్ క్వాలిటీ షీ హ్యాస్ ఈస్ కాన్ఫిడెన్స్ ఇన్ ద మెసేజ్. ఆమె చెప్పినటువంటి ఆ సందేశంలో ఒక నిశ్చయత అనేటువంటిది. నిశ్చయత, అనుమానంతో చెప్పలా. తగ్గుద్దో లేదోనండి, అక్కడికి వెళ్తే పని అవుతుందో లేదోనండి, ఆయన ఉంటాడో లేదోనండి, మీరు వెళ్ళేటువంటిది ఒకసారి కనుక్కొని కబురు పెట్టి చూసిరండి, లేదా కొంత విశ్వాసాన్ని బట్టి జరుగుద్ది, విశ్వాసాన్ని బట్టి జరగదండి. ఈ అనుమాన మాటలన్నీ కూడా మాట్లాడలేదు. షీ హాస్ అ కాన్ఫిడెంట్ ఇన్ హర్ టాక్, ఇన్ హర్ మెసేజ్. సో దేవుడికి అదే కావాలి. రక్షణ నిశ్చయత నీకున్నదా? రక్షణ పొందినటువంటి నీవు ఆ రక్షణ నిశ్చయత నీవు కలిగి ఉంటే ఆ దృఢమైనటువంటి విశ్వాసంతో నీవు అనేక మందికి తెలియజేసేటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు. ఈ యొక్క చిన్నది, పేరు లేనటువంటిది, చెరగొని వచ్చినటువంటిది ఇంత సాక్షిగా ఉన్నదంటే మనం ఇంకెంత సాక్షులుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, షీ హాజ్ ఆల్సో పవర్ టు కన్విన్స్ అదర్స్. ఒకరిని కన్విన్స్ చేయటం అంటే చెప్పినటువంటి మాట నిస్సందేహంగా ఒప్పుకునేటట్టు చేయడం కదా. ఆమె చెప్పినటువంటి మాటలో చూద్దాంలే అనేటువంటి స్థితి వాళ్ళు చెప్పకుండా, లేదు తప్పకుండా నీకు జరుగుతుంది, అంత కన్విన్స్ చేయగలిగింది. అందుకనే ఈ పరాక్రమశాలి, ఈ యొక్క గొప్ప వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతర ప్రాంతాల్లో మనం సాక్షిగా ఉండాలి. క్రీస్తుని గురించి సాక్షిగా ఉండాలి. సంఘాన్ని గురించి మనం సాక్షిగా ఉండాలి. దేవుని సేవకుల గురించి మనం సాక్షిగా ఉండాలి. మన కుటుంబంలో మనం సాక్షిగా ఉండాలి. ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నటువంటి మీలో కొంతమంది బహుశా కుటుంబం మొత్తంలో నీ ఒక్కదానివే మారు మనసు పొందావేమో, నీ ఒక్కడవే క్రీస్తుని తెలుసుకున్నావేమో, లేకపోతే తల్లిదండ్రులు దేవుణ్ణి ఇంకా తెలుసుకోకుండా కుమారుడిగా కుమార్తెగా నీ ఒక్కదానివే తెలుసుకున్నావేమో. నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకి, నీ బంధుమిత్రులు కూడా దేవుని పట్ల సాక్షిగా నీవు ఉండాలని ఈ పాప మనకి చెప్పక నేను చెప్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు మనకు ఎందుకు రాయబడి ఉన్నాయంటే కొన్ని మనం సరి చేసుకోవడానికి, కొన్ని మనం ప్రోత్సహించబడటానికి, కొన్ని మనం అనుసరించటానికి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు అన్వయించుకొని ఆ పరిస్థితి అలా ఉంది, నా పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉంది అని సాక్షిగా ఉండటం కోసం. సంఘాల్లో కూడా ఒకళ్ళేమో రోగంతో ఉంటారు, మరొకళ్ళేమో రోగానికి మందేసేటువంటి విధంగా ఈ పాపలాగా సాక్షిగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ సంఘంలో ఉన్నటువంటి నీవు ఎవరికి చెప్పుకోలేనటువంటి రోగముతో మేనేజ్ చేస్తూ బయటికి మాత్రం సైన్యాధిపతిగా, పరాక్రమశాలిగా, యుద్ధవీరుడిగా, రాజు దగ్గర మంచి పేరుగా పొందినటువంటి వ్యక్తిగా నీవు కూడా సంఘంలో కనపడకుండా బయటకు మాత్రం గంభీరంగా ఉంటూ లోపల కుష్ఠవ్యాధి లాంటి రోగాన్ని
లేకపోతే లోపల కుష్ఠవ్యాధి లాంటి పాపాన్ని నీవు కలిగి ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దాన్ని విడిచిపెట్టడం కోసం నీ గృహంలోనికి ఈరోజు ఈ విధంగా వచ్చి నీతో మాట్లాడుతున్నాడేమో తెలియదు. ఒకవేళ నీతో ఎవరైనా అంతకు ముందే ఈ చిన్నది ఏ విధంగా ఈ నయమాన్తో చెప్పిందో అలా నీకు కూడా హెచ్చరికలు ఇవ్వబడినవి ఏమో. కానీ నయమాన్ అయితే వెంటనే స్పందించి వెళ్ళాడు, సేవకుడిని కలిశాడు, ఆయన చెప్పిన మాటకి విధేయత చూపించాడు, స్వస్థతను పొందాడు. ఎన్నిసార్లు దేవునికి సేవకుల మాటకు విధేయత చూపించకుండా ఉన్నావు? ఎన్నిసార్లు దేవునికి వాక్యం గద్దించినప్పుడు విధేయత చూపించుకున్నావు? అలా చూపించి ఉంటే ముందే నీవు స్వస్థత పొందే వ్యక్తివేమో. ఇంకా స్వస్థత కలగలేదంటే నీ హృదయ అంతర్భాగంలో ఇంకా నీవు అదే విధమైనటువంటి రోగముతో ఉన్నావంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నీవు గృహంలో కూర్చొని పైకి మాత్రం మనం భక్తి కలిగినటువంటి వారిగా ఉండి లోపల కుయుక్తి కలిగినటువంటి వారిగా ఉంటే, పాపము కలిగినటువంటి వారిగా ఉంటే, ద్వేషం కలిగినటువంటి వారిగా ఉంటే, ఇతరులకి మేలు చేసేటువంటి పరిస్థితి లేనటువంటి వారిగా ఉంటే, ద్వేషభావాన్ని కలిగి ఉంటే, శాపనార్థాలు పెడుతూ ఉన్నటువంటి వారిగా మనం ఉంటే దేవుని బిడ్డలు ఎట్లా అవుతాం? నిజానికి ఈ పాప వాళ్ళని శపించాలి, ఆ కుష్ఠవ్యాధి వాడిని చూసి ఆనందించాలి. నాకు ఇంత ద్రోహాన్ని చేశాడు, నా దేశానికి ఇంత ద్రోహం చేశాడు, అందుకని ఈ కుష్ఠవ్యాధి వచ్చింది. నిజానికి కుష్ఠవ్యాధి అనేటువంటిది పాత నిబంధనలో దేవుని శాపంగా భావించేవాళ్ళు. దేవుని యొక్క శాపం, మిరియాముకి దేవుని యొక్క శాపంగా కుష్ఠవ్యాధి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. గెహజీకి పాపంగా శాపంగా చేసిన పాపానికి ప్రతిఫలంగా శాపంగా వచ్చినటువంటిది కుష్ఠవ్యాధిని మనం చూస్తూ ఉన్నాం. సో కుష్ఠవ్యాధి ఎక్కడ పాత నిబంధనలు వచ్చినప్పటికి కూడా అది దేవుని శాపంగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుడు పెట్టిన శాపమేమో అనుకొని ఆమె ఆనందించలేదు, సమర్థించుకోలేదు, సాక్షిగా నిలబడింది. నీవు పనిచేసే చోట నీవు సాక్షిగా నిలబడ్డావా? నీవు పని చేసేటువంటి చోట నీ బాస్ కొన్నిసార్లు క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటే, నిందిస్తూ ఉంటే, అవమానిస్తూ ఉంటే ప్రేమించేటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావా? తన కోసం ప్రార్థన చేసే పరిస్థితుల్లో ఉన్నావా? తన యొక్క రోగాన్ని, పాపాన్ని మాన్పటం కోసం, సొల్యూషన్ కోసం దృఢంగా, ధైర్యంగా ఈ యొక్క ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన సాక్ష్యం నీవు చెప్పగలుగుతున్నావా? అలా చెప్పగలిగితే క్రీస్తు పనిని మనం చేస్తున్నట్టే. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు సాక్షులుగా మనం ఉన్నట్టే, క్రీస్తు కోసం మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్టే. అలా లేకపోతే మాత్రం మనం పశ్చాత్తాపడాలి, మనం దేవుని సన్నిధికి రావాలి, మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఒప్పుకొని, ప్రభువా నీ సాక్షిగా నేను ఉండటానికి నాకు సహాయం దయచేయి, నీ ఆత్మకార్యాన్ని నాకు చూపించు, నన్ను నాకు సహాయం దయచేసి ముందుకు నడిపించని మనం ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉంది. సూటిగా దేవుని వాక్యం మాట్లాడినప్పుడు నీకు కొన్ని విషయాలు, నీ హృదయంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి విషయాల్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఎవరికి చెప్పరానటువంటి పాపం లోపల దాగి ఉన్నప్పుడు, అది బాగు చేయడానికి ఏ డాక్టర్ వల్ల కాదు అని నీకు తెలిసినప్పుడు, కొన్ని విషయాలు భార్య కూడా చెప్పుకోలేనటువంటి విషయాలు, భర్త కూడా చెప్పుకోలేనటువంటి విషయం నీలో దాగి ఉండి నీ మనసును పాడు చేస్తున్నటువంటి విషయం ఏదైనా ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రియ సహోదరి సహోదరుడా, స్వస్థతను పొందుమని దేవునికి దాసుడుగా నేను మీకు తెలియజేస్తున్నాను. మన సమయం అయిపోయింది. దేవుని సన్నిధిలో చివరిగా నేను చెప్పేటువంటిది ఏంటంటే, దేవుని కొరకు గొప్ప సాక్షిగా ఉన్నటువంటి ఈ చిన్నది పేరు లేదేమో కానీ తప్పకుండా తను చేసిన కార్యాలకు మాత్రం గొప్ప సాక్షి అని మనం పేరు పెట్టచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ పేరు అందరికి తెలియదేమో కానీ, నీవంతా గొప్ప చదువును కాకపోవచ్చేమో కానీ, నీకంత డబ్బు లేని పరిస్థితుల్లో ఉండకపోవచ్చేమో కానీ, నేను దేవుడు చూసినప్పుడు గొప్ప సాక్షిగా నేను చూడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని సేవకునిగా నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఏ విధంగా ఈ చిన్నది సమర్పణ జీవితం కలిగి ఆ గృహంలో పనిచేస్తుందో, అలాంటి సమర్పణ జీవితం కలిగి
మన పనిలో నమ్మకంగా ఉందాం. శ్రమల్లో, అవసరతలో ఆమె చూసి శ్రమలో ఉన్నటువంటి నయమానికి, అవసరతలో ఉన్నటువంటి నయమానికి తను అడ్రస్ చెప్పి బాగుపడటానికి మార్గాన్ని తెరిచిందో, ఆమె ఎలా కోరుకుందో అలాంటి స్థితిలో మనం ఉందాం. అదే రీతిగా ధైర్యం కలిగి మాట్లాడిన రీతిని మనం జ్ఞాపకం చేసుకుని, అంత గొప్ప యజమానితో గృహంలో ఉంటూ కూడా ధైర్యంగా మాట్లాడింది. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, ధైర్యం చెడిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ధైర్యంగా మాట్లాడాలంటే దేవుని శక్తి కావాలి. తనకు బహుశా దేవునికి శక్తి చేతని మాట్లాడిందేమో. అలాంటి శక్తి కలిగి, ధైర్యం కలిగి మనం మాట్లాడదాం. తర్వాత అనుకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఇన్ హర్ మెసేజ్, నిశ్చయత కలిగి ఉంది. అది దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నిశ్చయత కలిగి ఉన్నావా? నీవు రక్షణ పొందితే సరిపోదు. రక్షణ నిశ్చయతను పొంది నీవు నిశ్చయత కలిగి ఉండి సాక్షిగా ఉండాలి. నీవు నమ్మినటువంటి దాన్ని తప్పకుండా చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని నేను తెలియజేస్తున్నాను. చివరిగా, పవర్ టు కన్విన్స్ టు అదర్స్. మనం చేయాల్సినటువంటిది సత్యాన్ని గురించి సత్యం చెప్పాలి, కన్విన్స్ చేయాలి. మీకు తెలుసా, ఎవరన్నా ఒక ప్రోడక్ట్ ఇంటికి తీసుకొచ్చి అమ్మాలంటే ఒక సర్ఫ్ ప్యాకెటో లేకపోతే ఒక సోప్ బాక్సో లేదా ఏదైనా ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి కిట్స్ ఏదైనా తీసుకొచ్చి గృహానికి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. కొన్ని శారీస్ కానీ, నైటీస్ కానీ, ఏదైనా కానీ బిజినెస్ చేసుకునేటువంటి వాడు వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎలా చెప్తారంటే, ఆ ప్రోడక్ట్ని మించినటువంటి ప్రోడక్ట్ అనేటువంటిది లేదు అని కన్విన్స్ చేసి మనం తీసుకునేటట్టు చేస్తారు. అది 4 రోజులకి వెలిసిపోవచ్చు, చెడిపోవచ్చు, అది డూప్లికేట్ అయి ఉండొచ్చు. బట్ హీ విల్ టెల్ యూ ఇట్ యాజ్ అ వెరీ ఒరిజినల్. అంత కన్విన్స్ చేసి మాట్లాడేటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేనేం మాట్లాడుతున్నానంటే, దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు కన్విన్స్ చేయాల్సినటువంటిది ఫేక్ ప్రోడక్ట్ గురించి కాదు, గుడ్ న్యూస్ గురించి, దేవుని యొక్క నామమును గురించి, అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామమును గురించి, ఆయన గురించి చెప్పడానికి మనకు సిగ్గెందుకు? ధైర్యం కలిగి చెబుదాం, ఇతరులను కన్విన్స్ చేద్దాం. ఐ వాజ్ కన్విన్స్డ్, ఐఎమ్ కన్విన్స్డ్, ఐ నో వాట్ ఇట్ ఈస్, ఐ యామ్ వాట్ ఐ యామ్. నాకు ఒక నిశ్చయత ఉన్నది, ఐ హ్యావ్ అ హోప్, నాకు ఒక నిరీక్షణ ఉన్నది, నేను తప్పకుండా చేరతాను. అలాంటి నిరీక్షణ, నిశ్చయత నీకు కావాలా? కుష్ఠరోగం పోవాలనుకుంటున్నావా? పాప జీవితం నుంచి తొలగించబడాలనుకుంటున్నావా? నీ శరీర రోగం బాగుపడాలని ఆలోచిస్తున్నావా? అయితే దేవుని దగ్గరికి రా. ఈ రాత్రి దేవునికి సేవకునిగా నిన్ను పిలుస్తూ ఉన్నాను. విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. ప్రియ దేవుని బిడ్డ, తప్పకుండా దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తాడు. నిన్ను స్వస్థపరుచు యెహోవా అని చెప్పాడు దేవుడు. ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరచకుండా ఉండడు. నీ విశ్వాసాన్ని బట్టి నీకు దేవుడు కార్యాలు చేస్తాడు.